Yes, sir. Yeah, I'm already at the hospital, sir. He's getting treated, sir. Sir, just a second, sir. Parthu రోడ్లోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. Sir, actually he's still drowsy. బాలు డాక్టర్ వచ్చారా? నేను 20 minutesలో అక్కడ ఉంటాను. వ్యూవర్స్ కు బ్రేకింగ్ న్యూస్. పార్థు కళ్ళు తిరిగి పడిపోయింది. దెబ్బ వల్లనో యాక్సిడెంట్ వల్ల కాదని, అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, దాని ఓవర్ డోస్ వల్లే అన్కాన్షియస్ అయ్యాడని ఇప్పుడే సమాచారం అందింది. ఇది నీ పార్థు విలువ. మీకు తెలుసు, ఆర్చర్ పార్థు హ్యాస్ బీన్ హాస్పిటలైజ్డ్ డ్యూ టు ఏ మైనర్ యాక్సిడెంట్. కీపింగ్ హిస్ ఫిట్నెస్ ఇన్ మైండ్, రేపు జరగబోయే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో మిస్టర్ రాహుల్ విల్ బి రిప్రజెంటింగ్ ద కంట్రీ. సార్, పార్థు మీద డ్రగ్ కన్జంప్షన్ ఎలిగేషన్ ఉందని అతను తప్పిస్తున్నారా? నో, దట్స్ ఏ రూమర్. బోర్డుకి ప్లేయర్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పార్థుకి జరిగిన యాక్సిడెంట్ లో అతని కుడి చెయ్యి రిస్ట్ మీద తగిలిన బలమైన గాయం ఫోర్ ఆర్మ్ మజిల్స్ ని ప్యారలైజ్ చేసేసింది. తన ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేయలేడు. దిస్ ఈస్ కాల్డ్ బార్టన్స్ ఫ్రాక్చర్. సో హీ కెనాట్ ప్లే ఇన్ ద నియర్ ఫ్యూచర్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. హే బాలు, కెన్ ఐ కమ్ ఇన్? రా. చాలా మంచి ఆర్చర్ బాలు వీడు. పాపం ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో వీడి ప్లేస్ లో నేనే వెళ్తున్నా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. కానీ అసలు డ్రగ్స్ తీసుకోవాల్సిన కర్మ ఏంటి? నువ్వు చూసే వాడు డ్రగ్ తీసుకోవడం? ఆ రూమర్లోని నీ జాల్లోని రెండిట్లోని నిజం లేదు. ఓ అంత బాధపడిపోకు. వాడికి ఎంత పట్టాడంతే లేస్తాడు, గేమ్లోని లైఫ్లోని. ఏ ఆడేంటో నీకు తెలుసుగా. నీ నోడించిన సంగతి మర్చిపోయావా? టేక్ కేర్. హలో, ఆ నాన్న ఎప్పుడొస్తారా? ఇప్పుడు రావడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే వాడి చెయ్యి విరిగి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు బయటంతా హాట్ టాపిక్ వీడే. ఇక్కడ ఒకడినే వదిలేసి వస్తే మీడియా అంతా మీద పడిపోతాడు నాన్న. అయినా నేను ఇంటికి వచ్చి ఏం చేయాలి? కుక్కను ఆడించడం తప్ప. ఉండు. పార్థు, ఏమైందిరా నాకు? ఏ కట్టేంట్రా? ఏళ్ళు ముడుచుకోవట్లేదంటే ఆడుతుంటే మాట్లాడదే. ఏం మాట్లాడాలరా? డ్రగ్స్ తీసుకున్నావు అంటున్నారా? నీ ప్లేస్ వాడెవడో వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తాడు. అయినా నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఏంట్రా? అది అబద్ధమే కదా? అంటే టీవీలో నీ గురించి చెప్పేది అలా ఎందుకు చేసేవరా? అయినా నీకు డ్రగ్స్ తీసుకుని ఆడే కర్మేంట్రా? కనీసం నువ్వే జీవితం అనుకున్న వాళ్ళకైనా నిజం చెప్పు. చెప్పు. అర్థు, ఎప్పటి నుంచి మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది? మీ విజయాలకి కారణం మీ తాతయ్య అన్నారు సార్. ఆయన మీకు డ్రగ్స్ అలవాటు చేశారా? పార్థు వదిలేరా? అందరూ చూస్తున్నారా? బాగోదు. ఏ రితికా, కార్తీ, అంటే తాతయ్య గురించి మాట్లాడుతున్నాడు. Focus. Head.
సార్ గుడ్. సార్ ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఒకసారి నా మాట వినండి సార్. రాహుల్, లెట్స్ గో. ఏం ప్లాన్ చేసావు రాహుల్? ఎవరికి చెప్తే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకే చెప్పావు. కరెక్ట్ టైంలో ఆ పార్థుగాడి మీద మీడియాని వాడావు. ఆ డ్రగ్ నా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి రెడ్ కార్పెట్ రా. ఫస్ట్లో ఆకాశంలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ తెలిసేసరికి పాతాళంలో ఉంటాడు. డెస్టినీ వాడెక్కడైతే లేచాడో అక్కడే పడ్డాడు. అదే నాకు కావాల్సింది. నేనేసిన చాలా సింపుల్ స్కీమ్ రా, కానీ వాడు ఎక్కెళ్ళుకుని వాడు చేయి కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా జీవితంలో వాడు పోగొట్టుకోలేడు. నేషనల్స్లో నీ ప్లేస్ని సాక్రిఫైస్ చేసి ఇదంతా నువ్వే స్టార్ట్ చేసావు రాజేష్. సో వాడు ఖచ్చితంగా నీ మాట నమ్ముతాడు. ఇది ఏ డోపింగ్ టెస్ట్లో దొరకదని చెప్పి వాడికి రెగ్యులర్గా అలవాటేలా చెయ్యి. నీ బెట్టింగ్ అప్పుల నుంచి బయటపడడానికి ఇది ఒక్కటే మార్గం. సో నువ్వు బయటపడాలంటే వాడికి ఇది అలవాటు అవ్వాల్సిందే. యువర్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ రాజేష్. 2 దినాల్లో పైసలు మొత్తం జమ కాకపోతే నిన్ను నీ ఫ్యామిలీని ఖతం చేస్తా. ఐ డోంట్ హ్యావ్ ఆల్ డే రాజేష్. యు ఇన్ ఆర్ అవుట్.
ఆర్చర్ నా లైఫ్ అనుకున్నాను రా, అది నాకు కాకుండా చేసావు కదరా. ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు నాకు ఇది? ఎందుకు చేసావు ఎందుకు? ఫిజికల్ ఇంజురీస్ తో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుంచి తప్పకుండా నిన్నటి సెన్సేషన్ పార్థు మీద సస్పెన్షన్ వేటు పడింది. తన తోటి ఆటగాడు స్టేట్ ఛాంపియన్ రాహుల్ మీద దాడి చేసి అతను గాయపడేలా చేశాడు. డ్రగ్స్ తీసుకున్నాడు అన్న అపవాదు నుంచి బయటపడక ముందే ఈ గొడవలో అరెస్ట్ అయ్యాడు. పార్థు, ఎక్కడికి వెళ్తున్నావు? రా, కారెక్కు. నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ అంకుల్. లేదు పార్థు, ఈ కండిషన్లో నేను వదలలేను. నేను ఇంటికి వెళ్ళాలి. పార్థు, మా ఇంటికి వెళ్దాం పద. చెప్తుంటే అర్థం కదా. పార్థు, ఏంటిదంతా రోడ్డు మీద? గెట్ ఇన్ టు ద కార్. చెప్తుంటే అర్థం కావట్లా. నేను రాను, మీరు వెళ్ళండి. పార్థు, మత్తులో ఉన్నావు. నీకు అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావో. ఒక్కడివే ఇంట్లో ఏం చేస్తావు? రోడ్ల మీద వాణ్ణి వీణ్ణి పిచ్చోడ్లా పట్టుకుని కొట్టుకుంటూ తిరుగుతావా? నీ గురించి ఇంతమంది కంగారు పడుతుంటే నీకు కొంచెం కూడా పట్టదా? పార్థు ప్లీజ్, వర్షం వచ్చేలా ఉంది, పద. నన్ను ఈ కండిషన్ తీసుకొచ్చిన రాహుల్ గాని వదిలే. ఎంతసేపు రాహుల్ రాహుల్ అంటావు? వాడు తోస్తే నువ్వు పడలేదు, నువ్వు పడిపోతుంటే వాడు చేయేశాడు. మీ తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు ఓడిపోలేదు పార్థు. ఈ డ్రగ్స్ మందులు అలవాటు పడ్డావు చూడు, అప్పుడు ఓడిపోయావు. నువ్వు పోతే పోయావు, నీతో పాటు దాని జీవితాన్ని నాశనం చేస్తావు. నీకు ఆ రాహుల్కి ఏంటి తేడా? వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు. ఇద్దరు ఒకటేగా. ఎవరి మీద నీ కోపం? దేనికి కోపం? రండి డాడ్. నీతో ఈ మాట అనే రోజు వస్తుందనుకోలేదు. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. I regret loving you. I regret loving you. నేను ప్రేమించి తప్పు చేశాను. I regret loving you. నేను ప్రేమించి తప్పు చేశాను. నిన్నెప్పుడు పడిపోయాను పార్థు. నేను నిన్నెప్పుడూ పడిపోనివను పార్థు. గుడ్ మార్నింగ్ పార్థు. ఏది ఎక్కడున్నావు? దగ్గర కనిపిస్తున్నావు, బాగున్నావు. ఈడేడి? అయ్యా, రాత్రి బాగా వేసినట్టున్నావు కదా. ఇదిగో ఈ సర్ది షాట్ వేసాయి. ఏయ్, నేను ఎక్కడున్నాను? సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. మా ఇంట్లో ఇది వేసే చెప్తా. నిన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంటే నువ్వు రోడ్డు మీద తులుతూ కనిపించావు. కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా. నా గురించి తెలుసుంటే మీరు నన్ను కాపాడేవాళ్ళు కాదు. అయినా నన్ను కాపాడేందుకు థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తావు? వద్దనుకున్న రితికా దగ్గరికా, తాతయ్య లేని ఇంటి దగ్గరికా, లేదా పట్టించుకున్న కోచ్ దగ్గరికా? ఇదంతా మీకు ఎలా తెలుసు? నిన్ను వరల్డ్ ఛాంపియన్ గా చూడాలనుకున్న తాతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న బాధలో నువ్వు ముందుకు దగ్గరయ్యావు. ముందులో గురి కుదిరింది కదా నాటాడి ఒక తప్పు చేశావు. దొరకకుండా ఉండాలని డ్రగ్స్ను అలవాటు చేసుకుని ఇంకొక తప్పు చేశావు. నీ ఆటలోనే బతుకున్న తాతయ్యని
ఇలా ఆడి శాశ్వతంగా చంపేశావు కదా పార్థు. శాబాష్. ఏం తెలుసు మీకు నా గురించి? మీడియాలో చూసి నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏదో తాతయ్య గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆయనతో నా ధైర్యం, విజయం అన్నీ ఆయనతో నిలిపేశారు. అన్నీ నేర్పించిన తాతయ్య ఆయన లేకపోతే ఎలా బతకాలి నేర్పించలేదు సార్ నాకు. ఆ బాధ తట్టుకోలేక మందుకు దగ్గర అయ్యాను. ఆటలో నిలబడ్డానికి డ్రగ్స్ తీసుకున్నాను. అది తప్పని తెలుసు సార్. అందుకే నా మొహం ఎప్పుడు చూపించలేకపోతున్నాను. నా వల్ల ఆయన ప్రాణం పోయిందని తెలిసినప్పటి నుంచి ఆ బాధ నా వల్ల కావట్లేదు సార్. తాతయ్య లేడు, ఆట లేదు, ఇక నాకేం మిగులుంది సార్ చెప్పండి? ప్రాణం పోతానని తెలిసిన లారీకి అడ్డగా నిలబడ్డాను సార్. ప్రాణం పోవాలని నిర్ణయించుకున్నావు కదా, నేను ఆపను. కానీ పోయే ముందు ఒక్కసారి ఆ రూమ్లోకి వెళ్ళు. ఆ 60 out of 60 స్కోర్ చేసిన నేషనల్ ఛాంపియన్ పార్థసారథి నేనే. మనం ఒక కలగంటే ఆ పైనోడు ఇంకో కథ రాస్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి 6 నెలలు ఉందనగా నా కంటికి వచ్చిన రేర్ డిజీజ్ వల్ల ఆటకు శాశ్వతంగా దూరం అయ్యాను. నానా, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది మీ నాన్న కళ. నేషనల్స్కి వెళ్ళే 2 రోజుల ముందు యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అతని స్థానంలో నేను వెళ్ళాను. ఒక రకంగా ఆ గోల్డ్ మెడల్ మీ నాన్న పెట్టిన భిక్ష. చనిపోయి మీ నాన్నకి కనిపించక నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కలగానే మిగిలిపోయింది. ఇంకా నా లైఫ్లో ఆశ్చర్య లేదన్నప్పుడు నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే చెట్టంత కొడుకుని పోగొట్టుకుని మనవడి కోసం బతుకుతున్న మీ తాతయ్య గుర్తొచ్చాడు. అప్పుడు అనిపించింది ఇంకొకడికి జీవితం ఇవ్వటం కదా జీవించటం అంటే అని. నీ వీడియోలన్నీ దగ్గర నుండి చూశాను. మీ నాన్న గురి నీకు వచ్చింది, ఆ గురి పోకూడదు. మీ తాత చివరి శ్వాస వరకు కన్న కళ నిన్ను వరల్డ్ ఛాంపియన్ చేయటం. నేను నిన్ను ఛాంపియన్ చేస్తాను. సంకల్పం ఉంటే సగం చావు నుంచి కూడా లేవచ్చు పార్థు. ఇదే ఉంది చిన్నది, వదిలే, నేను చూసుకుంటా. పార్థు, దా కూర్చో. పార్థు, ప్రతి గాయానికి ప్రకృతిలో ఒక మందు ఉంటుంది పార్థు. దాని పద్ధతి తెలియాలంతే. ఇప్పుడు ఆ పద్ధతి తెలిసిన ప్లేస్కే వచ్చాం. ఏంటి మరి నా కళ్ళు ఎందుకు కనపట్లేదనా? ఈ మాత్రం చూపైనా ఉందంటే అది ఆయన వల్లే. సారథి గారు, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సారథి, బాగున్నావా? బాగున్నానండి. పార్థు, పార్థు అని నాకు బాగా కావాల్సినాడు. ఆహా, చిన్న యాక్సిడెంట్ లో చేతికి దెబ్బ తగిలింది. 4 నెలల్లో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉంది. మీరే చూసి ఏమన్నా. రా నాయనా. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నేను లేపనం సిద్ధం చేసి పిలుస్తాను. మా సారథితో మాట్లాడి చాలా రోజులైంది. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నేను చెప్పా కదా పార్థు. పార్థు, ఇంకో 4 నెలలు, ఇంకో 4 నెలల్లో నువ్వు బోయనారో పట్టుకోబోతున్నావు. ఐ టోల్డ్ యు మిరకల్స్ విల్ హ్యాపెన్. దా పార్థు, దా సార్. దా పార్థు, దాను. ఈ కట్టు నువ్వు 4 నెలల వరకు కదిలించడానికి వీల్లేదు. ముఖ్యంగా మందు జోలికి పోకూడదు. జాగ్రత్త. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. రా పార్థు, దా.
చూసి అలా మధ్యలో వెళ్ళిపోతే వెళ్ళారా? ఇక నా వల్ల కాదయ్యా, కాదు. ఉండనంటే ఉండను. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇచ్చే జీతం విత్తనం అంతా, చేయించుకునే చక్కెర ఇస్తారాకంత. దీనివల్ల మా ఆవిడ్ని సినిమా కూడా తీసుకెళ్ళకపోతున్నా. అందుకే ఈ వెట్టి చక్కెర నా వల్ల కాదు. ఉంటా. రే రాము, పోతా నువ్వు చెప్పు. పోతా. ఏమైంది సార్? ఏమవుతుంది పార్థు? ఎవడూ లేనాడంటే అందరికీ లోకువే. 16వ వాడు. సార్ నేనుండునా? నీ గొడవలో నువ్వు ఉన్నావు. ఈ కొత్త గొడవలు ఎందుకు? నీ వెళ్ళి పిల్లల్ని చూసుకుంటా గానీ నీ మనసేం బాగున్నట్లేదు. తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు సార్, అయినా నాకు అక్కడేం మిగలలేదు. నేనుంటా సార్. ఉంటావా? ఉంటా. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. ఉండు. ఎవరు కావాలి సార్? రితిక ఉందా? ఆ మేడం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలియదు సార్. రాము, అయ్యా ఇలారా. కనపడుతున్నావు. అయ్యా బాగున్నారయ్యా? నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా. ఆ, అయ్యా పార్థు గారు ఎలా ఉన్నారయ్యా? అదిగో అటు చూడు, కనపడుతున్నాడా? కనపడుతున్నాడయ్యా. ఆ రోజు రాయిలా కనిపించాడయ్యా. ఈరోజు ఓ అద్భుతమైన శిల్పంలా కనిపిస్తున్నాడయ్యా.